హాయ్ ఎవ్రీవన్. నేను అందరికీ చెప్పాలనుకునేది ఏమంటే, ఈ సిఐ చౌడపల్లి అతను డిసెంబర్ 9వ తేదీన కమ్మపల్లికి వచ్చి మనం ఇచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకున్నాడు. కానీ ఈ రోజుటి వరకు ఆ కంప్లైంట్ల మీద ఎలాంటి యాక్షన్ లేకపోయినా ఆయన ఎలాంటి చర్య తీసుకోలేదు. మరియు మన ఊర్లో వాళ్ళు ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ని కోర్టు దృష్టిలో కూడా తీసుకురాలేదు. ఓకే, కింద ఆఫీసర్ అయిన ఎస్ఐ ఎలాంటి చర్య తీసుకోకపోయినా కూడా, ఈయన పై అధికారి అయినా కూడా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాకు ఈరోజు తెలిసొచ్చింది ఏమంటే, ఫోన్ కాల్ ద్వారా ఊర్లో వాళ్ళు చెప్పారు, ఇట్లా సిఐ మన ఊరికి వచ్చాడు అనేసి. ఏంటి విషయం అని నేను ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే నా ఫోన్ని బ్లాక్ చేశాడు. వాయిస్ కాల్స్ బ్లాక్ చేశాడు, వాట్సాప్లోనూ బ్లాక్ చేశాడు. ఒక గవర్నమెంట్ అధికారిగా ఉండి ఆయన నా ఫోన్ కాల్ని మరియు వాట్సాప్ని బ్లాక్ చేయడం అంటే దాని ఉద్దేశము ఆయనకే తెలియాలి. అది చట్ట ప్రకారం నేరం. ఆయన సిఐగా ఉండి అలాంటి వాడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే మరి మనకు న్యాయం ఎలా చేస్తాడు? చేయలేడు. ఇప్పుడు మీకు ఈరోజు వాట్సాప్లో 9వ తారీఖు డిసెంబరు 2023న ఈ భార్గవి అనే అమ్మాయి, నందిని అనే అమ్మాయి, ఆ ముస్లింలు ఎవరైతే మన ఊరికి వచ్చి గొడవ చేశారో ఆ ముస్లింల్లో ఒక అతను చేత్తో రాసిన కంప్లైంట్లని మీకు వాట్సాప్లో పంపించాను. ఇది నాకు పోలీసు రికార్డ్ నుంచే వచ్చాయి నా దగ్గరికి. అవి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి, ఏమి అనేది నేను తర్వాత వీడియోలో వేరే వాళ్ళ ద్వారా మీకు పంపుతాను. మన దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఈ చేత్తో రాసిన కంప్లైంట్లని తీసుకున్నది ఎస్ఐ, సిఐ ఆ 9వ తేదీ మిడ్నైట్ అర్ధరాత్రిలో పోలీస్ స్టేషన్లో ఉండి తీసుకున్నారు. కానీ వీటిని పక్కన పెట్టి టైప్డ్ కంప్లైంట్ మీద కంప్లైంట్ రన్ చేస్తున్నారు. అది సిఐకి తెలుసు, ఎస్ఐకి తెలుసు. కానీ వాళ్ళు ఈ వ్యక్తులకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తప్పుడు కంప్లైంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని కమ్మపల్లిలో కమ్మపల్లి వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్లను పక్కన పెట్టి ఈ విధంగా రామాయణం జరుపుతున్నారు. సో ఇది ఖచ్చితంగా వీళ్ళు కోర్టులని తప్పుదారి పట్టించాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. ఎవరు? ఈ సిఐ చౌడపల్లి మరియు సోమల ఎస్ఐ. ఈ వీడియోని ఆయనకు పంపిద్దామని నేను ప్రయత్నం చేస్తే వాట్సాప్లో బ్లాక్ చేశాడు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ వీడియోని డిఎస్పీ సార్కి, ఎస్పీ సార్కి చేరే విధంగా పంపించి ఆ సిఐ చౌడపల్లి మీద మరియు ఎస్ఐ సోమల పోలీస్ స్టేషన్ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరండి. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండగా క్రైమ్ నంబర్ 213 ఆఫ్ 2023 సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసు విషయంలో నిజాలన్నీ కోర్టుకి తీసుకువెళ్ళారు. వీళ్ళని నమ్ముకోవడం అనేది గొర్రె కషాయవాణ్ణి నమ్ముకొని వెళ్ళడం అనమాట. గొర్రె కషాయవాణ్ణి నమ్మితే ఏమవుతుంది? వాడు ఏదో గడ్డేస్తాడని చివరి వరకు వెళ్తే వాడు మెడకే కోస్తాడు. ఆ విధంగా ఈ సోమల ఎస్ఐ, చౌడపల్లి సిఐ ఈ విధంగా కమ్మపల్లి ప్రజల్ని మరియు కోర్టులని తప్పుదారి పట్టించి తప్పుడు కేసులు బలాయించి ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పై అధికారి అయిన డిఎస్పీ సారు లేదా ఎస్పీ సార్తోనే మీరు ఏదైనా సరే చెప్పాల్సింది చెప్పుకోండి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే వీడియో సమాచారం పంపుతున్నానో ఆ విధంగా ఊళ్ళో వాళ్ళందరికీ మరియు పై అధికారులకి పంపించి మీరు చెప్పాలని చెప్పండి. సోమల ఎస్ఐని కానీ చౌడపల్లి సిఐని కానీ నమ్మినారంటే గొర్రె ఏ విధంగా చనిపోతుందో కషాయవాన్ని నమ్మి ఆ విధంగా మీరు కూడా అన్యాయానికి గురవుతారని నేను భయపడుతున్నా. ఉంటాను మరి.